అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామాల్లో గ్రామసింహాలు సైర విహారం చేస్తున్నాయి. సైర విహారం చేయడంతో పలువురికి గాయాల పాలు చేస్తున్నాయి కుక్కలు. ఆ కుక్కల బారిన పడి చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం యోగేశ్వర కాలనీలో ఓ బాబుకు కుక్క కాటు చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానికి అంతకు సంబంధించి తల్లిదండ్రులు ఉన్నారు. అసలు కుక్కలకు సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నారా లేదా అనే అంశానికి సంబంధించి దినేష్ చెప్పండి. ముఖ్యంగా ఈ కుక్కలు మీ బాబుకు కాటు చేశాయి, ఆసుపత్రిలో చికిత్స పొంది అసలు ఏంది అసలు పరిస్థితి ఎలా ఉంది మీ బాబు పరిస్థితి? మన ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. దాని తర్వాత ఏంటంటే కుక్కలు చాలా అయిపోయినాయి. నేను చాలాసార్లు మున్సిపల్ అధికారులకు ఇన్ఫామ్ చేసినాము, అయినా అని వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మా స్థానిక కౌన్సిలర్ గారికి కూడా చెప్పినాము ఇంతకుముందు. పిల్లలు బయటకు వెళ్ళాలంటే చాలా భయం పడతారు. దగ్గర ఒక 4-5 ఫ్యామిలీ పిల్లలు ఉంటారు అక్కడ. ఒక 6-8 మెంబర్స్ పిల్లల దాకా ఉంటారు. ఇవాళ నా అబ్బాయికి అంది, రేపు మళ్ళీ వేరే పిల్లలకు కావద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అది ఏది ఉన్నా ఫస్ట్ ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా కౌన్సిలర్ అల్జాపూర్ మహేందర్ ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము. పంపిస్తా అని చెప్తారు, పంపించరు. ఒకసారేమో పంపించరు, ఒక 10 సార్లు చెప్తే ఒకసారి పంపిస్తారు. మున్సిపల్ కమిషనర్ గారికి నేను కాల్ చేసి చెప్పిన. రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా నేను చెప్పినాను. మరో వ్యక్తి ఉన్నారు, ఏదైతే బాలుని కాపాడే క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి. అసలు ఆ కుక్కలను ఏదైతే బాలుని రక్షించుకునే విధంగా అతను ప్రయత్నం చేస్తుంటే తనకు పైన కూడా కుక్క గాయపరిచిందని చెప్తున్నారు. చెప్పండి. బాబుకు కుక్క గరిచిందని పిలుస్తున్నలో ఇంట్లోకి వెళ్ళి నేను పరిగెత్తే వరకు అదే కుక్క నా పైకి జంప్ చేసి ఇక్కడ పైన జంప్ చేసి కరవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఈ బాబుకు జరిగిన విషయం ఇప్పుడు కుక్కలు అట్లా మీద పడి కరవడం, ఇవి గవర్నమెంట్ ద్వారా తొందరగా చర్యలు తీసుకొని అంటే చెప్పండి. మీరు అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారు? మేం చేయలేము, మా బాబు చేశారు, చాలాసార్లు చేశారు. కానీ వాళ్ళు చెప్పంగానే పంపించి ఏదైనా చర్యలు తీసుకుంటే మాకు అంత ఈ పరిస్థితి రాకపోతుండే అని మేము ఇట్లా చేస్తున్నాం. అంటే మీరు పెద్దవాళ్ళకే కుక్క కరిచింది, పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లలు అంటే ఇక అది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనుకుండా కాకుండా గుమ్ముగూడి కుక్కలు వస్తున్నాయి. 1-2 కాదు, 20 కుక్కలు ఉన్నాయి అక్కడ. అవన్నీ ఒక్కటేసరికి. ఇంకోటి ఏంటంటే అక్కడ ముందల చికెన్ సెంటర్స్ ఉన్నాయి, తిరుమల చికెన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంది. వాళ్ళు వ్యర్థ పదార్థాలన్నీ వెనకాల సైడ్ పడేస్తారు. ఆ వెనకాల ఇళ్ళన్నీ ఉన్నాయి. అక్కడే కుక్కలు కూడా ఆ వ్యర్థ పదార్థాలు తినడానికి వచ్చి గుమ్ముగూడి ఉంటున్నాయి. ఇక వీటికి కూడా వాళ్ళకు కూడా మీరు నోటీస్ ఇచ్చేసి ఇక్కడ కాకుండా ఊరు చివరిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే గ్రామాల్లో పట్టణాల్లో కుక్కలు అతిగా ఉండడం, ఒక్కసారిగా గుంపులుగా 20-30 కుక్కలు రావడంతో మా బాలుని కాటేశాయి. ఆ కుక్కలతో పాటు అయితే మేము కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను కూడా ఆ కుక్క కాటేసింది. మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే రోడ్డు పైన తిరుమల చికెన్ సెంటర్ అని ఉంటుంది. ఆ చికెన్ సెంటర్లో ఉన్న వ్యర్థ పదార్థాలని ఇంటి దాని వెనకాల వేయడంతో ఆ కాలనీ వాసులకు సంబంధించిన ఆ ప్రాంతానికి వచ్చిన కుక్కలని కూడా అక్కడ గుమిగూడి ఆ కాలనీ వాసులందరినీ కూడా భయభ్రాంతులకు చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కానీ దానికి అందరికి సంబంధించి ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా దానికి అందరికి సంబంధించి విన్నవించినా కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ కూడా ఎన్నోసార్లు మేము చెప్పాము, 1-2 సార్లు మాత్రమే దానికి స్పందించారు. మున్సిపల్ దానికి సంబంధించి కమిషనర్ కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కూడా కమిషనర్ మా ప్రాంతానికి సంబంధించిన కుక్కలకు సంబంధించి పట్టుకునే ప్రయత్నం ఏ రోజు కూడా చేయలేదు. కుక్కలను పట్టుకొని మా ప్రాంతాల్లో కుక్కలు లేకుండా చేస్తే బాగుంటుంది, చిన్నపిల్లలకు ఇబ్బందులు కాకుండా ఉంటాయని చెప్పి ఆ కుక్కలు గాయపడ్డ తల్లిదండ్రులు, అదేవిధంగా దానికి సంబంధించిన కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.